ఆక్రందన, ఆక్రోశం అన్ని భావాల్ని ప్రతిఫలిస్తున్న మోహంతో తల వేలాడేసి కూర్చున్నాడు ఆఫీసులో సుబ్బారావు. అడక్కపోయినా సలహాలిస్తూ, అడిగితే వెటకారం చేస్తూ ఎప్పుడూ హడావిడిగా ఉండే సుబ్బారావు మౌనం ఆ రోజు ఆఫీసులో హాట్ టాపిక్ గా మారింది. కొన్ని గుసగుసలు, కొన్ని వెక్కిరింతలు, కొన్ని ఓదార్పుల మధ్య ఆ రోజు పని అయింది అనిపించి ఇంటిదారి పట్టారు అందరూ. సుబ్బారావు దోస్తు వెంకట్రావు మాత్రం సుబ్బారావుని తీసుకుని పార్క్ వైపుగా నడక సాగించాడు. జనసంచారం పెద్దగా లేని ఓ చోట బెంచిపై కూర్చున్నారిద్దరు. చెప్పరా సుబ్బారావు, ఏం నీ బాధ అని ఓదార్పుగా అడిగాడు వెంకట్రావు. ఆ కాస్త ఓదార్పుకే ఏడ్చినంత పని చేశాడు సుబ్బారావు. అసలు నీ బాధకు కారణం ఏంటి అని అడిగాడు వెంకట్రావు. నా భార్య అలివేలు తెలుసు కదా, ముక్కు చీదుతూ చెప్పాడు సుబ్బారావు. అలివేలా చాలా మంచి అమ్మాయి కదరా, కొంపదీసి నీ చేత ఇంటి పని వంట పని చేయిస్తోందా అని అడిగాడు వెంకట్రావు. కాదురా, 6 నెలల క్రితం తనకి నేను స్మార్ట్ ఫోన్ కొనిచ్చా తెలుసుగా అన్నాడు సుబ్బారావు. అవును చెప్పావు కదా, అది కొన్న తర్వాత షాపింగ్ కి తీసుకెళ్లమని అడగట్లేదు, ప్రాణానికి హాయిగా ఉంది అన్నావు కదా అంటూ ఆగాడు వెంకట్రావు. అవునరా, దానికి ఆన్లైన్ షాపింగ్ పిచ్చి పట్టుకుంది. అవసరం ఉన్నా లేకపోయినా ఏది వదలకుండా కొని తగలేస్తోంది. మొన్న 100 చీపిర్లకు ఒక స్పూన్ ఫ్రీ అంటే 200 చీపిర్లు కొన్నది. బొట్టు బిళ్ళల దగ్గర నుంచి చంటాడి చెడ్డీ వరకు అన్నీ ఆన్లైన్లోనే. 10 రూపాయల వస్తువు అయినా సరే 50 రూపాయల డెలివరీ ఛార్జ్ పెట్టి మరీ కొంటోంది. ఈ మధ్య ఉదయం టీ నుండి రాత్రి డిన్నర్ వరకు అన్నీ ఆన్లైన్లోనే. పిచ్చికి పరాకాష్ట ఏమిటో తెలుసారా, రాత్రిపూట కూడా అర్ధరాత్రి పెట్టే ఆఫర్స్ కోసం మేల్కొనే ఉంటోందిరా చెప్తూ భోరుమన్నాడు సుబ్బారావు. బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ చేసేసి డబ్బులు లేవని చెప్పకపోయావా, లేకపోతే పిన్ కోడ్ మార్చడమో ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా అంటూ సలహా ఇచ్చాడు వెంకట్రావు. ఆ సంబడము అయింది. మహిళా ఆన్లైన్ షాపింగ్ వాట్సాప్ గ్రూప్ అట. అందులో కంప్లైంట్ ఇస్తే షాపింగ్ చెయ్యనివ్వని భర్తలను గృహహింస చట్టం కింద అరెస్ట్ చేస్తారట. 2 రోజులు గ్రూప్ లో యాక్టివ్ గా లేకపోయినా, షాపింగ్ చేయకపోయినా, లేటెస్ట్ గా కొన్న వస్తువులు షేర్ చేయకపోయినా అనుమానంతో వెంటనే సదరు సంస్థ వారు ఆ మహిళ తాలూకు భర్తని అరెస్ట్ చేస్తారంట. బెదిరిస్తోందిరా అంటూ గుడ్ల నీళ్లు గుక్కుంటూ చెప్పాడు సుబ్బారావు. మా కాలనీలో జడ్జి ఆనందరావు గారు ఉన్నారు. రేపు ఆయన దగ్గరికి తీసుకెళ్లి దీనికో పరిష్కారం అడుగుదాం. ఈ ఒక్క రోజుకు ఇంటికెళ్లి ప్రశాంతంగా పడుకో అని ఓదార్చాడు వెంకట్రావు. విరక్తిగా ఇంటిదారి పట్టాడు సుబ్బారావు. తలుపు కొట్టగానే ఆత్రంగా తలుపు తీసిన అలివేలు నిరుత్సాహంగా, ఓహో మీరా, వేడినీళ్ళు ఆర్డర్ పెట్టాను స్నానానికి, ఆ డెలివరీ బాయ్ అనుకున్నాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది. వంటేమైనా చేశావా, అది ఆర్డర్ పెట్టి తగలెట్టావా అసహనంగా అన్నాడు సుబ్బారావు. నా వరకే ఆర్డర్ పెట్టుకున్నాను, మీకేం కావాలో మీరే ఆర్డర్ చేయండి. భలే భోజనం యాప్ లో 2 చపాతీలకి 1 టిష్యూ పేపర్ ఉచితమట. ఆఫర్ కూడా చెప్పి వచ్చిన వేడినీళ్లను రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళింది అలివేలు. రేపు జడ్జి గారిని కలిసాకైనా ఏదో పరిష్కారం దొరకపోతుందా అనే ఆశతో నిద్రపోయాడు సుబ్బారావు. మర్నాడు ఉదయాన్నే ఆఫీస్కు సెలవు పెట్టి మరీ వెళ్లారు ఆనందరావు గారింటికి. బయట కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతున్నాడు ఆయన వీళ్ళు వెళ్లేసరికి. వెంకట్రావు చెప్పిందంతా విన్న ఆయన మౌనంగా లేచి, నాతో లోపలికి రండి అంటూ తీసుకొని వెళ్ళాడు. అక్కడ పరిస్థితి చూసిన సుబ్బారావు, వెంకట్రావు ఇద్దరూ అవాక్కైపోయారు. అక్కడ పనికొచ్చేవి, పనికిరానివి బోల్డ్ వస్తువులున్నాయి. ఇంకో గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆనందరావు గారి భార్య తాయారు గారు ఆన్లైన్ షాపింగ్ లో బిజీగా ఉన్నారు. బయటకొచ్చిన తర్వాత కళ్ళనీళ్లు పెట్టుకుంటూ అడిగాడు, మీకేదైనా పరిష్కారం దొరికితే నాకు కూడా చెప్పండి అయ్యా అని చేతులు పట్టుకొని బతిలాడాడు. సరిపోయింది అని అనుకొని నిరాశగా వెనుక తిరిగారిద్దరు. ఆ మన్నాడు సోషల్ మీడియా సాక్షిగా అఖిల భారత భార్యాబాధిత ఆన్లైన్ షాపింగ్ వ్యతిరేక సమూహానికి ఊపిరిపోశాడు మన సుబ్బారావు. అనూహ్యంగా వేల సంఖ్యలో సభ్యులు చేరారు, ఆనందరావుతో సహా. కమిటీ కార్యాచరణ అమలు వంటి బాధ్యతలు వెంకట్రావు తీసుకున్నాడు. మరి ఎంతవరకు విజయం సాధిస్తారో చూడాలి. ఇది కేవలం హాస్యం కోసం రాసింది మాత్రమే, ఎవరిని మనోభావాలని దెబ్బతీయడానికి రాసింది కాదు.